నాయకుల వార్ యాక్షన్ ఓ రేంజ్ దాటిపోయింది. సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ రాసే తమిళ నేతలకు చనిపోయింది తమిళులనే మాట తప్ప వారు స్మగ్లర్లా దోపిడి దొంగలా అనే ఆలోచనే లేదు. తమిళులైతే ఎర్రచందనం చెట్లు నరికేసి అక్రమ రవాణా చేయటం న్యాయమా? తమిళులు ఏం చేసినా చెల్లుతుందా? ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పన్నీర్ సెల్వం చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇంతకంటే సిగ్గుచేటైన వ్యవహారం మరొకటి ఉంటుందా? దొంగలు, హంతకులు, స్మగ్లర్లు చస్తే వారికి పరిహారం ఇవ్వాలని ఓ ముఖ్యమంత్రి కోరడం కంటే దుర్మార్గం ఏముంటుంది? స్మగ్లర్లు, తీవ్రవాదులు ఎన్కౌంటర్లలో చనిపోతే మానవ హక్కులు నాశనం అయిపోతున్నాయంటూ గోల్ చేస్తున్న వాళ్ళు తీవ్రవాదులు పోలీసుల్ని కాల్చి చంపుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు? పోలీసులైనంత మాత్రాన వాళ్లకు మానవ హక్కులు ఉండవా? పోలీసులు ప్రాణాలు కాదా? చట్టాలని లెక్క చేయకుండా పిచ్చి కుక్కల్లా దేశం మీద పడి ఆయుధాలతో జనాల్ని చంపుతున్న వాడికి మానవ హక్కులేంటి? ప్రచారం పిచ్చిలో పడి తామేం చేస్తున్నామో, ఎవరి కోసం పోరాడుతున్నామో తెలియకుండా వ్యవహరిస్తున్నాయి మానవ హక్కుల సంఘాలు. జనం చీకొట్టకు ముందే వీళ్ళ ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉంది.